మీరు బాధలో ఉండాలని, కృంగుదలలో ఉండాలని దేవుడు మిమ్మల్ని వెయిట్ చేయమనలేదు కానీ, మిమ్మల్ని వెయిట్ చేయమన్నది సిద్ధపరచడానికి, దిద్దటానికి, కళ్ళు తెరవటానికి, నూతన దశలోకి వెళ్ళకముందు మనల్ని పూర్తిగా సిద్ధపరచడానికి. వేచి ఉన్న కాలము చింతతో విశ్వాసాన్ని కోల్పోకండి. ఈ దశలో ఆయనని స్తుతించండి, నమ్మండి, సిద్ధపడండి. ఏదేమైనా సంతోషంగా ఉండటానికి సాయశక్తులుగా ప్రయత్నించండి. దేవుని బిడ్డలారా, దేనికంత చింత, దేనికంత బాధ? మీ తండ్రికి మీకు ఏది అవసరమో తెలీదా? ఎప్పుడెప్పుడు ఇవ్వాలో తెలీదా? ఓర్చుకోండి, నిరీక్షణ కలిగి ఉండండి, ఆనందంగా ఉండండి. అన్నీ కూడా మన సొంతంగా మన చేతిలో తీసుకొని ఇప్పుడున్న పరిస్థితిని వేగంగా ముందుకు నెట్టడానికి ప్రయత్నించకండి. అది మన జీవితానికి పెద్ద దెబ్బ అవుతుంది. జాగ్రత్త. శారీరకంగా చేయాలని శరీరము బలవంతం పెట్టినా దానికి లొంగిపోకండి. భావోద్వేగాలు బట్టి కాదు, సత్యం బట్టి, ఆయన వాక్కును బట్టి ప్రవర్తించండి. ఇప్పుడే వెంటనే చేసేయాలని దేవుని అద్భుతమైన ప్రణాళిక పోగొట్టుకుంటున్నారా? లేదా ఆయన కోసము వేచి ఉండే వారి కోసం సిద్ధపరిచిన పొంగే ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారా?